యేసుని నామములో మేము యేసు పేరుతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. இந்த காலவழியில உங்களுக்கு ரெண்டு பெண்களை குறித்து நான் பேச ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇద్దరు స్త్రీల గురించి నేను మీకు బోధించబోతున్నాను. பெண்கள் அப்படின்னா பெண்கள் கூடுதே அப்படின்னா ఆ యొక్క స్త్రీల కుటుంబాలు అంటే பெண்கள் தான் பேசுறோம். అదే స్త్రీలు మాత్రమే మాట్లాడాలి అని మనం ఎదురు చూస్తాం. இன்னைக்கு நான் ஒரு ரெண்டு பெண்களை வேதாமத்தில் ரெண்டு பெண்களை உங்களுக்கு அறிமுகப்படுத்த పరిశుద్ధ గ్రంథం నుండి ఇద్దరు స్త్రీల గురించి మనం చూడబోతున్నాం. நான் நம்புறேன் நீங்க நல்லா ஜெபிப்பீங்க. నేను నమ్ముతున్నాను మీరందరూ చాలా ప్రార్థించే వాళ్ళని. எத்தனை பெண்கள் வந்து குடும்ப ஜெபத்தை ఎంతమంది స్త్రీలు కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారు? குடும்ப ஜெபம் என்ன பண்றீங்க? ఎంతమంది కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారు? என்ன பண்றீங்க? ఎంతమంది కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నారు? చేతులపై. குடும்ப ஜெபம் முக்கியம். ఆ కుటుంబ ప్రార్థన అనేది చాలా అవసరమైనది, ரொம்ப ரொம்ப ముఖ్యమైనది, చాలా చాలా ముఖ్యమైనది. దేవునితో ఎదో పెట్టుకోవాల வேண்டும் என்று சொன்னாலும் దేవుని దగ్గర నుండి మనం ఏమన్నా స్వీకరించాలంటే కుటుంబ జపం ரொம்ப అవసరం. మన కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యమైనది. కుటుంబ జపం என்ன? కుటుంబ ప్రార్థన అంటే ఏంటి? కుటుంబ కుటుంబ ప్రార్థన అంటే ఏంటి? நிறைய பேர் என்ன பண்ணுவாங்கன்னா చాలా మంది ఏం చేస్తారంటే பாட்டு பாடுவாங்க, ఒక పాట పాడతారు, ரெண்டு பாட்டு பாடுவாங்க, రెండు పాటలు పాడతారు, బైబిల్ రీడ్ பண்ணுவாங்க, పరిశుద్ధ గ్రంథం చదువుతారు, அப்புறம் தேசத்துக்காக பண்ணுவாங்க, మరి దేశం కోసం ప్రార్థన చేస్తారు, ஊழியத்துக்காக பண்ணுவாங்க, సేవ కోసం ప్రార్థన చేస్తారు. அது ஒரு 2 மணி நேரம் போவாது. అది 2 గంటలు వెళ్ళిపోతున్నట్లే அதெல்லாம் போர் அடிச்சிடும். అది బోర్ కొడుతుంది. మనం உட்காந்துருக்கு கூட உட்காந்துருக்கோங்க கணவர் பிள்ளைகளுக்கெல்லாம் போர் அடிச்சிடும். మన చుట్టూ కూర్చోంటున్న భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కూడా బోర్ కొట్టుకోవాలి. திரும்பி வரமாட்டாங்க. మరి రెండోసారి వాళ్ళు రారు. கஷ்டம். అదే చాలా కష్టం. குடும்ப ஜெபம் அப்படின்னா కుటుంబ ప్రార్థన అంటే எங்களுக்காக தேவனிடத்தில் ஜெபிக்கிறது, మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడం, உங்களுடைய பிள்ளைகளுக்காக, మీ యొక్క పిల్లల కోసము, கணவருக்காக, మీ యొక్క భర్త గారి కోసము, உங்களுடைய தேவைகளுக்காக మీ యొక్క అవసరతల కోసము தேவ சமூகத்தில் ஜெபிக்கிறது பேரு குடும்ப ஜெபம். దేవుని సన్నిధిలో ప్రార్థించేదే కుటుంబ ప్రార్థన. அதான் யோசுவா சொல்றாரு, అంటే యెహోషువ చెప్తారు, நானும் என் வீட்டாருமோ என்றால் నేను నా కుటుంబము கர்த்தரையே சேவிப்போம். దేవుడే సేవిస్తాను. அப்படியே என்ன అర్థంனா, దానికి అర్థం ఏమంటే நான் என் குடும்பம் மாத்திரம் கர்த்தரை சேவிப்போம். నేను మా కుటుంబం మాత్రం దేవుని సేవిస్తాను. அவன் சேலஞ்ச் பண்றான், ఆయన ఛాలెంజ్ గా మాట్లాడారు, நானும் என் குடும்பமும் கர்த்தரை சேவிக்கிறோம். నేను నా కుటుంబము దేవుని సేవిస్తాము. இன்றைக்கு நம்ம குடும்ப ஜெபம் ரொம்ப அவசியம். ఈ రోజులలో కుటుంబ ప్రార్థన చాలా అవసరం. நான் ரொம்ப நேரம் நீங்க எழுத வேண்டியதில்லை, నేను చాలా సమయం తీసుకోను. ஒரு half an hour குடும்ப ஜெபம் பண்ணுங்க, ఒక అర్ధ గంట మీరు కుటుంబ ప్రార్థన ஒரு తీసుకొని பாட்டு பாடுங்க, ఒక పాట పాడండి, ஒரு பைபிள் ரீட் பண்ணுங்க, ఒక పరిశుద్ధ గ్రంథం చదవండి, சங்கீதம் வாசிக்கலாம், ఒక కీర్తన చదవండి, நீதிமொழி வாசிக்கலாம். ఓ సామెతలు చదవండి. நம்ம கிட்ட நீதிமொழி எத்தனை அதிகாரம் இருக்கு? ఆ సామెతలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? எத்தனை அதிகாரம் இருக்கு? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? அதை பேசுங்க. కొంచెం చెప్పండి. 31. ஒரு மாசத்துக்கு எத்தனை நாட்கள் இருக்குது? ఈ ఒక నెలకు ఎన్ని రోజులు ఉంటున్నది? 30. அப்ப வாசிக்கலாமா? டெய்லி ஒரு நீதிமொழிகள் வாசிக்கலாமா? అప్పుడు ప్రతిరోజు ఒక అధ్యాయం చదవగలుగుతామా? முடியும். ஓகே, வாசிக்கலாம். చదవగలుగుతాం. நீங்க ஒரு டெய்லி ஒரு அதிகாரம் நீங்க வாசிக்கணும். రోజు ఒక అధ్యాయం చదువుతుంది. இன்னைக்கு தேதி என்னது? ఈ రోజు డేట్ ఏంటండి? 16. 15. 15. సో இன்னைக்கு 15வது அதிகாரம் நீங்க வாசிக்க முடியும். ఈ రోజు 15వ అధ్యాయాన్ని మీరు చదవండి. உங்களுக்காக நீங்க ஜெபிக்கணும், మీ కొరకు మీరు ప్రార్థించాలి, உங்க பிள்ளைகளுக்காக ஜெபிக்கணும், మీ యొక్క పిల్లల కోసం మీరు ప్రార్థించాలి, கணவருக்காக ஜெபிக்கணும், మీ యొక్క భర్త గారి కోసం ప్రార్థించాలి, பிள்ளைகளுக்கு கர்த்தர் நன்றி செலுத்தணும். మీ యొక్క పిల్లలకు ఆ దేవుడు మంచిగా చూడాలి. தேவை என்ன இருக்கோ அதை சொல்லி ஜெபம் பண்ணுங்க. మీ అవసరత ఏముందో దాన్ని దేవుడి సన్నిధిలో మీరు చెప్పాలి. நீங்களும் உங்களுடைய கணவரும் உங்களுடைய பிள்ளைகளும் ஒருமுறை பண்றீங்க. మీరు, మీ యొక్క భర్త గారు, మీ పిల్లలు అందరూ దేవుడి సన్నిధిలో కనపడాలి. சபையில வந்து நம்ம ஜெபம் பண்ணணும்னு வச்சுக்கோங்களேன். సంఘంలో మనం ప్రార్థించామనుకోండి, இப்ப இவ்வளவு பேர் இருக்கீங்க, మీరు ఇంతమంది ఉంటున్నారు, நம்ம ஜெபிக்கணும்னு சொன்னோம்னா మనం ప్రార్థించండి అని ஒரு చెప్పినప్పుడు, ஜெப குறிப்பு நான் உங்ககிட்ட கொடுத்தேன்னா ఒక ప్రార్థన అంశాలు మీకు ఇచ్చినప్పుడు நீங்க ஜெபம் பண்றீங்க, మీరు ప్రార్థిస్తారు, ஒருத்தர் ஜெபம் பண்றாங்க, ఒకరు அது ప్రార్థిస్తారు. எல்லாரும் அதே எண்ணத்துல இருக்குமா? మనం అందరం అదే ప్రార్థన ఉంటామా? நம்ம எண்ணங்கள்லாம் வேற வேற இருக்கும். మన యొక్క ఆలోచనలన్నీ ఎటో ఉంటాయి. இன்னைக்கு சாப்பாடு என்ன பண்ண போறாங்க, ఈ రోజు అన్నం ఏం చేయబోతున్నాం, போதிக்க போறாங்க, ఎప్పుడు ఈ యొక్క సంఘము అంటే எல்லாருக்கும்
எண்ணங்கள் எல்லாம் மாறிட்டே இருக்கும். రకరకాల ఆలోచనలు కలిగి ఉంటాం. நம்ம థాట్ வேற மாதிரி இருக்கும். మన ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ஆனா குடும்பம் அப்படி இல்ல. అయితే కుటుంబంలో అలా కాదు.